పైకి స్ట్రీమ్ పైకి వచ్చిన తర్వాత ఇలా ఉంది వ్యూ. होटल दी ना 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 ఆడు ఎలా బతికాడు అందరూ పడ్డారు. వెళ్ళి వర్క్కి అట్లా మనం ఎట్లా ఉన్నామో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ మీకు కనబడుతుంది. మన గోపురం కనబడుతుందేమో మెయిన్ టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది. పైన ఏమో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అనేది వీరుగా రాసి ఉంది. చాలా బాగుంది. ఇక్కడికి వచ్చేటైతే ఒక హాఫ్ డే ట్రిప్, 1 డే చేసినా పర్లేదు, హాఫ్ డే ట్రిప్ దీనికి పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 3 to 4 hours దీనికి. ఫైనల్గా బాటు కేవ్స్ వచ్చాం, చూసాం. నా రికమెండేషన్ ఏంటంటే కౌలాలంపూర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ అయిన వెంటనే ఫస్ట్ చూడాల్సిన స్పాట్ ఇదే. మంచి టూరిస్ట్ డెస్టినేషన్, అందులోనూ మనకి హిందువులు కాబట్టి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది. ఇక్కడ అంతా ఎక్కువ తమిళోళ్ళు ఉంటారు. వెంకమాల కనపడుతున్న స్టాచ్యూ 2006 జనవరి 29న ఓపెన్ చేశారు. మురుగన్ స్టాచ్యూ అంటారు, వరల్డ్ టాలెస్ట్ మురుగన్ స్టాచ్యూ ఉంటుందంట. సో మనం తెలుగు వాళ్ళం కాబట్టి మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, కుమారస్వామిని, కార్తికేయని ఇలా పిలుచుకుంటాం. సో ఇప్పుడు ఆ స్టెప్స్ అన్ని ఎక్కిన తర్వాత ఫస్ట్ వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్ మెయిన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంటుంది. అక్కడ నుండి కొంచెం వెనక్కి వెళ్ళిన తర్వాత కొంచెం దాని బ్యాక్ సైడ్ కొంచెం మళ్ళీ ఇంకో మెట్లు ఎక్కిన తర్వాత వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి రెండు దర్శించుకో. మంచి చాలా బాగుంది. టెంపుల్ లోపల, కేవ్ లోపల టెంపుల్ నిజంగా అంత స్టెప్స్ ఎక్కి అంత టైం స్పెండ్ చేసి ఎక్కినందుకు నిజంగా వర్త్ ఇట్. సో ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ చూడాల్సిన స్పాట్ కౌలాలంపూర్లో ఇదని చెప్తాను. అఫ్కోర్స్ పెట్రోనాస్ ట్విన్ టవర్స్ ఉన్నాయి కానీ, మినారా టవర్ ఉన్నా కానీ, వేరే ఉన్నా కానీ ఫస్ట్ ఇదే. సో ఇక్కడికి ఈజీగా రీచ్ అవ్వచ్చు. కమ్యూటర్ ట్రైన్ ఎవ్రీ 1 hour కమ్యూటర్ ట్రైన్ ఉంటుంది. కేఎల్ సెంట్రల్ నుండి తీసుకుంటే 2.6 ringgits. సో 2 way ఒకేసారి తీసుకోవచ్చు, 1 way 1 way తీసుకోవచ్చు. సో రియల్లీ వర్త్ ఇట్. ఇక్కడ ఎక్కువ మంది హిందువుల కంటే కూడా చైనీస్, రష్యన్స్ వస్తున్నారు, ఇటాలియన్స్, జర్మన్స్, ముస్లిమ్స్ వస్తున్నారు, అలా గుర్తా వస్తున్నారు. సో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ కానీ డ్రెస్ కోడ్ కానీ లేదు. చాలా బాగుంది ఇక్కడ చూడడానికి. నిజంగా హాఫ్ డే ఈజీగా స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. ఇది వచ్చేసి కౌలాలంపూర్ స్టేషన్. చాలా ఓల్డ్గా ఉంది. అసలు కౌలాలంపూర్ స్టేషన్ ఇదే మెయిన్. కాకపోతే తర్వాత కేఎల్ సెంట్రల్ డెవలప్ చేసినట్టున్నారు, అది మెయిన్ అయిపోయింది. ఎంత చూడండి, ఎప్పుడో 50-60 years బ్యాక్ పెట్టినట్టు. ప్లాట్ఫామ్స్ కానీ ఇది కానీ చాలా పెద్దగా ఉన్నాయి. నుండి కేఎల్ టవర్, మినారా కేఎల్ టవర్ అంటారు.
చూస్తాక వెళ్తాం. అదే వర్షం మొదలైంది. వాళ్ళు చెప్పడం ఏంటంటే వర్షం పడితే టవర్కి వచ్చేస్తారని. సో చూడాలి. స్టేషన్ మాత్రం చాలా పెద్దది. ప్లాట్ఫామ్ అక్కడ నుండి చూడండి, అక్కడ నుండి మొత్తం అంత టర్నింగ్ దిగింది ఇక్కడ. సో మనం బయటికి వెళ్ళాలంటే అక్కడ మనకి ఇచ్చిన టికెట్, మనం తీసుకున్న టికెట్ని ట్యాప్ చేసి ఎగ్జిట్ అవ్వాలి. ఎవరు లేరు స్టేషన్లో. ఇది అసలు కౌలాలంపూర్ అనే సిటీ స్టేషన్ ఇది. కాకపోతే కేఎల్ సెంట్రల్ ఫేమస్. ఇక్కడ ఎగ్జిట్ అవుతుంటే స్టేషన్ నుండి అసలు స్టేషన్లో నుండి పెద్ద టవర్ పక్కనే ఉంది. ఇదేం టవర్? స్కై స్క్రాపర్ అనుకుంటా. బట్ రోడ్ క్రాస్ చేయాలనుకున్నాను, కానీ ఈ కౌలాలంపూర్ కమ్యూటర్ స్టేషన్లో నుండి బయట ఎగ్జిట్ అవ్వగానే రైట్ సైడ్ లైట్ రైల్కి కనెక్షన్ ఉంది. ఎంఆర్టీ బస్సెస్ అని, ఎల్ఆర్టీ బస్సెస్ అని. సో మనం ఇక్కడ ఒక బస్ తీసుకుని మెనారా కేఎల్ టవర్, అంటే సింప్లీ కేఎల్ టవర్ అని పిలుస్తారు, అక్కడికి వెళ్ళాలి. చూద్దాం. మిస్టేక్ చేసింది ఏంటంటే ఇక్కడ మీకు ఇప్పుడు ఇది ఉంది కదా, అక్కడ మనం ఇటు వెళ్ళేది ఇది హెచ్ఏపి పసర్స్ అనే కోసం, కానీ అక్కడ లైట్ రైల్ మాత్రమే. వన్స్ కౌలాలంపూర్ స్టేషన్లో బయటికి రాగానే రైట్ సైడ్ కార్నర్లో కొంచెం డోర్ ఇది ఇలా ఉంటుంది. దీనిలో నుండి వస్తే ఇక్కడ డైరెక్షన్స్ ఉన్నాయి. సో మనం ఎలా వెళ్ళచ్చు? సో మనం ఇప్పుడు వెళ్ళాల్సింది హెచ్ఏపి పసర్స్ అని. అక్కడ నుండి నెంబర్ 2 బస్ తీసుకోవాలి. అక్కడ నుండి JL17 బస్ స్టాప్ దగ్గర కౌలాలంపూర్ టవర్ బస్ స్టాప్ దగ్గర దిగాలన్నమాట. కొంచెం జాగ్రత్త చూసుకోవాలి, బట్ అంతా సింపుల్గా రోడ్డు మీద రాకుండా ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ద్వారానే ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంతా ఓల్డ్ బిల్డింగ్స్. POS మలేషియా అంట. ఇక్కడ అది చూడండి ఎలా ఎంత పెద్ద టవరో. ఆర్కిటెక్చర్ కూడా. ఇక్కడేమో అగ్రో బ్యాంక్, ఇక్కడ ట్రావెలాజ్ బిల్డింగ్. ఇక్కడేమో ఫ్రీగా వదిలేసాడు, ఏమీ సపోర్ట్ లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఆమె పిల్లలతో. నేను చూడండి పక్కన ఇంత ముందు ఫ్రీగా వదిలేసాడు. మన పక్కన ఉన్నదే కేఎల్ టవర్. సో ఇప్పుడు దానిపైకి వెళ్ళాలి. అబ్జర్వేషన్ డెక్కి మనకి టికెట్ ఆల్రెడీ పర్చేస్ చేసాం ఆన్లైన్లో. సో అక్కడికి వెళ్ళాలి. సో ఇప్పుడు మనం 176 మీటర్ల హైట్లో ఉన్నాం. ఇవాళంతా క్లౌడీగా ఉండటం వల్ల స్కై లైన్ అంత బాగా కనపడలేదు. బట్ ఓకే.
ఇక్కడ ఉంది కొంచెం ఇన్ఫర్మేషన్. మసీద్ నగారా ఈస్ నేషన్ మోస్ట్ ఆఫ్ బ్రిటిష్ ఎంప్లాయీస్ కంట్రీస్ ఇండిపెండెన్స్. ఇట్ వాస్ సిటీడ్ అపాన్ 27/9/62 of third king the of okay. ఇక్కడ నుండి పెట్రోనాస్ ట్విన్ టవర్స్ చూడొచ్చు. కౌలాలంపూర్ ఐకానిక్ టవర్స్ అండి. ఫస్ట్ కౌలాలంపూర్ పేరు చెప్పగానే గుర్తొచ్చే టవర్స్ అవి. చాలా మూవీస్ చూసుంటాం. కింద చుట్టుపక్కల బిల్డింగ్స్ ఇవి. ఇవాళ మార్నింగ్ నుండి అసలు సన్ రైజే లేదు. అంత ఫాగీగా ఉంది. వర్షం కూడా లైట్గా పడింది. సో దాని ఎఫెక్ట్ ఇది. మనకేమో ఒక పక్కన ఎండలు మండిపోతుంటే ఇది మనకంటే కింద ఉంటుంది, కానీ వర్షాలు దంచి పడుతున్నాయి ప్రస్తుతం. సో మనం ట్విన్ టవర్స్ పెట్రోనాస్ ట్విన్ టవర్స్ ఎక్కగానే సో అక్కడికి వెళ్ళి వ్యూ అయితే ట్రై చేద్దాం. ఈవినింగ్ బాగుంటుంది వ్యూ. సో ప్రస్తుతం ఇది మనం మెనారా కేఎల్ టవర్, మెనారా కౌలాలంపూర్ టవర్ నుండి పెట్రోనాస్ ట్విన్ టవర్స్ని చూస్తాం.